మనిషికి పంది మూత్ర పిండాన్ని తొలిసారిగా అమెరికా వైద్యులు అమర్చారు. జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసి 62 ఏళ్ల రోగికి అమర్చినట్లు వైద్యులు తెలిపారు. జీవించి ఉన్న వ్యక్తికి వరాహ కిడ్నీని అమర్చడం ఇదే తొలిసారి అని మసాచ్యూసెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ నెలలోనే సంబంధిత శస్త్రచికిత్స చేశామని, అవయవ గ్రహీత బాగానే కోలుకున్నారని తెలిపారు. త్వరలోనే డిశ్చార్జ్ చేసే అవకాశాలున్నాయని తెలిపారు. గతంలో పంది మూత్ర పిండాలు జీవన్మరణ స్మృతుల్లో తాత్కాలికంగా మార్పిడి చేసి దాఖలాలు ఉన్నాయని పేర్కొన్నారు. వరాహాల గుండెలను ఇద్దరికి అమర్చినప్పటికీ వారిద్దరూ కొన్ని నెలల్లోనే మరణించారని గుర్తు చేశారు. మిషన్ భగీరథలో పెండింగ్లో ఉన్న 5 నెలల వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల మిషన్ భగీరథ ప్లాంట్ ముందు పనులు బంద్ చేసి కార్మికులు ధర్నాకు దిగారు. గత 5 నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో అధికారులకు కాంట్రాక్టర్ల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. గత 10 రోజుల క్రితం ఈ సమస్యలు పరిష్కరించాలని సమ్మె నోటీసును డిఈ అశోక్కి అందజేయగా కాంట్రాక్టర్లు స్పందించి 2 నెలల వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయినా ఇచ్చిన హామీని అమలు చేయకుండా వేతనాలు చెల్లించకపోవడంతో తిరిగి ధర్నాను చేపట్టామని తెలిపారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పార్లమెంట్ స్థానాలపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం హోదాలో లోక్సభ ఎన్నికల్లో గెలుపు ఆయనకు సవాలుగా మారిన దృష్ట్యా సమీక్షలు షురూ చేశారు. ఇందులో భాగంగానే గతంలో తాను ఎంపీగా గెలిచిన మల్కజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. లోక్సభ ఎన్నికలపై ఆ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో చర్చించారు.